హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. మనం యాక్చువల్లీ ఇప్పుడు డాల్ఫిన్ స్పాటింగ్ అయిపోయింది కదా. డాల్ఫిన్ స్పాటింగ్ 11 కల్లా అయిపోయింది. సో అక్కడ అయిపోయిన తర్వాత మేము యాక్చువల్లీ ఇది ఆగ్వాడా ఫోర్ట్ అవి చూసేసి అప్పుడు బేసిలికా ఆఫ్ బామ్ జీసస్ అని ఒక పెద్ద చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చ్ని చూడడానికని మేము యాక్చువల్లీ స్టార్ట్ అయ్యాము. ఈ లోపల మధ్యలో డాల్ఫిన్ స్పాటింగ్ చూసి అక్కడ ఆగిపోయి వెళ్ళాం కదా. సో అందుకని డాల్ఫిన్ స్పాటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ఆ చర్చ్కి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. కానీ మాకు యాక్చువల్లీ ఆ చర్చ్ పేరు ఏంటి అనేది మాకు ఫస్ట్ తెలియదు అనమాట. మేము దూద్సాగర్ వాటర్ ఫాల్స్ రోజు వచ్చే రోజు డ్రైవర్ని అడిగితే, ఆ బస్ డ్రైవర్ని, ఆయన అది సెయింట్ జేవియర్ చర్చ్ అని చెప్పారు. సో అందుకని మేము అది సెయింట్ జేవియర్ ఏమో అని చెప్పి గూగుల్ మ్యాప్లో సెయింట్ జేవియర్స్ చర్చ్ అని చెప్పి కొడితే అది ఈ చర్చ్కి తీసుకొని వచ్చిందండి. యాక్చువల్లీ ఆ రోజు ఆ చర్చ్లో ఫీస్టింగ్ ఏదో ఫీస్ట్ అది జరుగుతుంది అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి మేము వచ్చిన తర్వాత చూస్తే అంత సైలెంట్గా ఉంది, ఇక్కడ ఎవ్వరూ లేరు. అండ్ అసలు ఈ చర్చా కాదా అని చెప్పి మేము డౌట్ పడుతూ ఉన్నాము. బట్ ఎనీవే వచ్చాం కాబట్టి ఇంకా ఈ చర్చ్ కూడా కొంచెం పెద్దగానే ఉందిలే అండ్ కొంచెం బాగానే ఉంది అని చెప్పి ఇక్కడ ఈ చర్చ్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ ఇక్కడ చూసారా చుట్టూత సమాధులు. ఎందుకో మరి ప్రతి చర్చ్లో ఆ చుట్టూత చాలా సమాధులు ఉన్నాయి. నేను ఫస్ట్ రోజు ఓల్డ్ గోవా చర్చ్లో ఇవి అన్నీ విజిట్ చేసేటప్పుడు, చర్చెస్ అన్నీ విజిట్ చేసేటప్పుడు కూడా అక్కడ ఎవరో సమాధులన్నీ ఉన్నాయి, అంటే డెడ్ బాడీస్ అక్కడనే పాతి పెట్టారు. అండ్ ఈ చర్చ్కి కూడా అట్లనే ఉన్నాయన్నమాట. సో అదంతా కూడా మీకోసమే నేను షూట్ చేశాను. అండ్ కొన్ని ఇక్కడ నేను పిక్చర్స్ దిగి ఫైనల్లీ అక్కడ ఒక పక్కనే స్కూల్ అనమాట, సెయింట్ జేవియర్ స్కూల్. ఆ స్కూల్లోకి వెళ్ళి ఇక్కడ ఫీస్ట్ జరుగుతుంది కదా, అది ఎక్కడండి ఏంటి అంటే వాళ్ళు ఈ చర్చ్ కాదు, బేసిలికా ఆఫ్ బామ్ జీసస్ అని, అది పెద్ద చర్చ్ ఓల్డ్ గోవాలో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళాలి, ఈ చర్చ్ కాదని చెప్పారనమాట. అబ్బా అనవసరంగా ఇంత దూరం వచ్చామా అని చెప్పి మళ్ళీ ఆ చర్చ్కి మ్యాప్ పెట్టుకుంటే మేము ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చాము ఈ చర్చ్ కోసము. సో 12 కిలోమీటర్స్ రావడము, 12 కిలోమీటర్స్ పోవడం, మొత్తం ఒక 25 కిలోమీటర్స్ వరకు వేస్ట్గా తిరిగామన్నమాట, రాంగ్ చర్చ్ అవ్వడం వలన. సో ఎనీవే ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ బ్యాక్ టు బేసిలికా ఆఫ్ బామ్ జీసస్కి బయలుదేరాము. మంచి ఎండగా ఉంది అండ్ అప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి మధ్యలో వెళ్ళే దారిలో ఇక్కడ కొబ్బరి బొండం తాగేసి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత చర్చ్కి చూద్దామంటే అది చాలా పెద్ద చర్చ్ అండ్ ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అన్న నడవాలి. సో ఇప్పుడల్లా మనం నడవలేంలే ఈ ఎండలో అని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ చేసాము, ఎందుకంటే అప్పటికి అది లంచ్ టైము. ఇది ఒక రెస్టారెంట్ ఎగ్జాక్ట్లీ ఆ బేసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్లోనే, అదొక పెద్ద తిరునాళ్ళ టైప్ అండి. మీరు ఆ లోపలికి వెళ్తే అదే ఒక పెద్ద సైట్ సీయింగ్ ప్లేస్. ఆ చర్చ్లోనే, అంటే ఆ చర్చ్కి పక్కనే ఆ కాంపౌండ్లో నియర్ బై రెస్టారెంట్ అనమాట ఇది. ఇక్కడైతే వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. వెజ్ ఫుడ్ అయితే చాలా బాగుంది, నాన్ వెజ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా, ఎందుకో వెజ్ తినబుద్ధి కాదు. సో ఎనీవే ఇక్కడికి వచ్చి ఆ ఎండ చూసి భయం వేసింది ఫస్ట్, అమ్మ ఎండలో బయటకు వెళ్ళాలా అని. అందుకని కొంతసేపు అక్కడనే రిలాక్స్ అయ్యాము. అండ్ ఆ చర్చ్ లోపల మీరు ఎవరైనా గుంటూరు దగ్గర ఒక చర్చ్ ఉంటుందండి, దాన్ని ఏమంటారంటే ఒక చర్చ్ ఉంది, నాకు దాని పేరు నాకు కాకాని కాకాని చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చ్లో కూడా ఇలానే లోపలంతా తిరునాళ్ళలాగా అన్నీ పెట్టేసి ఉంటాయి. సో అదేవిధంగా ఈ చర్చ్ దగ్గర కూడా అన్నీ పెట్టున్నాయి అనమాట. నేను ఆ ఎండ చూసి వెళ్ళలేక రెస్టారెంట్లోనే నుంచొని అక్కడ పైన నుంచొని అంతా షూట్ చేస్తూ ఉన్నాను. సరే ఈ లోపల రెస్టారెంట్ పక్కన ఇంకా చాలా ప్యాకేజెస్వి, టూర్ ప్యాకేజెస్వి ఇవన్నీ ఉన్నాయి, టాటూ షోరూమ్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్ అవి. సరే వాటిని కూడా ఊరికే అట్లా వీడియో తీద్దాము అని చెప్పి లోపలంతా షూట్ చేసుకుంటూ ఉన్నాను, తిని అలా రిలాక్స్ అవుతూ. అండ్ ఇక్కడ మనకి బాస్కిన్ రాబిన్సన్ కూడా ఉంది. సో అందులో నేను ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాను. అలా కొంచెం సేపు టైంపాస్ చేసిన తర్వాత చిన్నగా కిందకి దిగొచ్చామండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్, గాగల్స్, ఇంకా చాలా వెరైటీస్ మిర్రర్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు ఈ ఏరియాలో. ప్రైసెస్ అయితే మరీ ఓవర్గా ఏం లేవు, పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ గోవా షర్ట్స్ అనమాట. మనం గోవాలో ఇవి ఎక్కడ చూసినా కానీ ఇవైతే పక్కాగా ఉంటాయి. సో ఈ గోవా షర్ట్స్ అవన్నీ కొంచెంసేపు చూసాము. అండ్ అక్కడ హ్యాట్స్, తర్వాత గాగల్స్, ఇంకా అన్నీ లేని వస్తువు అంటూ లేదు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. జ్యువెలరీ అంటే గోల్డ్ అట్లా కాదు, ఇక్కడ అన్నీ కూడా ఇవి గవ్వలతో తయారు చేసినవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్తో తయారు చేసిన జ్యువెలరీ అదనమాట. బట్ ఓకే బాగానే ఉంది. బట్ నేనైతే ఏమీ కొనలేదు, అంటే అంతగా వేసుకునే వాళ్ళు ఎవరు లేరులే అని నేను కొనలేదు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి. మేము చిన్నగా ఇంకా బామ్ జీసస్ చర్చ్ లోపలికి వద్దాము అని చెప్పి వస్తే ఇవన్నీ టెంట్ చూసారు కదా, అన్నీ ఇలా పడేసి ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్గా మేము వెళ్ళటానికి ఫీస్ట్ అయిపోయింది.
అంటే ఫీస్ట్ 3 డేస్ నుంచో 4 డేస్ నుంచో జరుగుతుంది. మేము మార్నింగే గనక వచ్చుండుంటే ఏమన్నా కొంచెమన్నా చూడగలిగే వాళ్ళమి ఫీస్ట్. బట్ మేము ఫస్ట్ ఆ చర్చ్‌కెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి రాగానే మళ్ళీ లోపలికి రాలేదు కదా! రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తిని సాయంత్రం వరకు ఆల్మోస్ట్ 4 వరకు అక్కడనే స్పెండ్ చేసి అప్పుడు ఈ చర్చ్ వైపు వచ్చాము. సో, అప్పటికే ఇవన్నీ టెంట్స్ అవన్నీ ఇంకా తీసేస్తూ ఉన్నారు. బట్ చర్చ్ అయితే చాలా ఓల్డ్ చర్చ్, పెద్దది అండ్ చాలా పాత చర్చ్. ఇది పోర్చుగీస్ వాళ్ళు కట్టిందనుకుంటా అండ్ ఇది అప్పటి కాలందనమాట, ఇప్పుడుదైతే కాదు. సో, నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. బట్ చాలా వరకు ఎండ తగ్గింది కాబట్టి సో, కొంచెం ధైర్యం చేసి చర్చ్ లోపలికైతే వెళ్ళి చూద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే లోపలంతా కూడా చాలా నడవాల్సింది ఉండే, మళ్ళీ అంత నడవగలుగుతానా లేదా అని ఒకసారి అనిపించింది. ఇంకోసారేమో సరే ఇంత దూరం వచ్చి లోపలికి కూడా వెళ్ళి చూస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాము. యాక్చువల్లీ లోపల ఈ చర్చ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అది మాకు ఫస్ట్ తెలియదు అనమాట, అందుకని స్కిప్ చేసేద్దామా అని అనుకున్నాము. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇందులో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని ఆయన ఒక పెద్ద అంటారు కదా చర్చ్లో, ఆయన అనమాట. సో, ఆయన చనిపోయిన తర్వాత మామూలుగా అయితే మనకేం చేస్తారు, సమాధి చేస్తారు కదా. ఆయన మోర్టల్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో డెడ్ బాడీ కొన్ని ఇదే సుగంధ ద్రవ్యాలు అవి పెట్టేసి బాడీని ఇక్కడే స్టోరేజ్ చేసి ఈ చర్చ్లోనే దాచారనమాట. సో, అది కూడా నేను మీకు చూపిస్తా. సో, వీడియో అయితే మిస్ కాకుండా చూస్తూ ఉండండి. నాకు ఆ విషయం తెలియక కొంచెం చర్చ్ ముందరనే చాలాసేపు టైంపాస్ చేశాను, లోపల అలా ఉందో లేదో వెళ్దామా వద్దా అని చెప్పి. బట్ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది, అరే మిస్ అయిపోయే వాళ్ళం ఇది చూడకుండా ఎల్లుండుంటే అని చెప్పి. సో, పదండి నేను అది కూడా చూపిస్తాను ఫస్ట్. ఇది వచ్చేసి చర్చ్ టైమింగ్స్. ఎవ్రీ మండే టు సాటర్డే ఒక టైము అండ్ సండే వచ్చేసి ఇంకో టైము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు జనరల్లీ పాత చర్చిలు చూసిన వాళ్ళు ఎవరికైనా, పాత బ్యాప్టిస్ట్ చర్చ్లు, తర్వాత ఏబిఎం చర్చెస్, అప్పట్లో బ్రిటిషర్స్ వాళ్ళు కట్టినవి ఏమి చూసినా కానీ ఇట్లనే ఉంటాయి చాలా వరకు. సో, మేము అదే ఇదితో చాలాసేపు వెళ్ళలేదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. వీళ్ళందరూ అక్కడ ఫీస్ట్కి అండ్ సైట్ సీయింగ్ కోసం వచ్చిన వాళ్ళు. ఇది ఒక చర్చ్, ఇంత పెద్ద సైట్ సీయింగ్ అని నాకు తెలియదు అసలు. తెలియకనే మేము చాలా టైంపాస్ చేసాము. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అని. సో, దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. లోపలికి రండి, మీకే అర్థమవుతూ ఉంటుంది. చూసారు కదా ఎంత అలసిపోయానో. లోపలికి వెళ్ళే కొద్దీ ఏంటంటే అక్కడ ఫస్టే నో ఫోటోగ్రఫీ నో మొబైల్ యూసేజ్ అని పెట్టారు. అది చూసి నేను ఫస్ట్ షూట్ చేయలేదు, అమ్మో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి. బట్ తర్వాత చూస్తే అందరూ చక్కగా షూట్ చేసుకుంటున్నారు. సరే ఎందుకు దీన్ని మిస్ చేసుకోవడం అని నేను కూడా వీడియో తీసుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అబ్బా ఇంత వండర్ఫుల్ చర్చ్ని మిస్ అయ్యేదాన్ని, అంటే గబుక్కుని వెళ్ళిపోయి ఉంటే అని అనిపించింది. అందుకనే మీరు ఏదైనా సైట్ సీయింగ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకోండి. దాని లోపల మీరు చూడడానికి వర్తా కాదా తెలుసుకొని అప్పుడే అక్కడి నుంచి వెళ్ళండి, అంతేగాని తెలుసుకోకుండా వెళ్ళొద్దు. నేను కనుక ఈ చర్చ్ని మిస్ అయ్యి ఉంటే చాలా మంచి సైట్ సీయింగ్ స్పాట్ని నేను మిస్ అయ్యేదాన్ని. అండ్ ఈ చర్చ్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పా కదా, అది కూడా మీకు చూపిస్తాను. లోపల అయితే అసలు నిజంగా ఇదంతా గోల్డ్తో పొదిగారా అన్నంత అందంగా ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల చర్చ్. అప్పుడే ఫీస్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది అంటే అట్లా వెళ్ళి చూస్తూ ఉన్నారు, కొంచెం పర్మిషన్ ఇచ్చారు. ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా ఫ్రాన్సిస్ జేవియర్ బాడీ ఇక్కడే పెట్టారని, కనిపించిందా మీకు? అది ఆయన బాడీ. అది ఎవ్రీ 10 ఇయర్స్కో ఏమో తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కొన్ని అవి ఉంటాయి కదా స్మెల్ రాకుండా అవన్నీ పెట్టేసి మళ్ళీ అందులో స్టోర్ చేస్తారంట. సో, ఈ చర్చ్కున్న స్పెషాలిటీ ఇది అని నాకు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు, లోపలికి వెళ్ళే వరకు నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి నేను జూమ్ చేసి పర్టికులర్లీ మీకు ఆయన మోటల్స్ అవి చూపించాను. అండ్ ఇది ఈ మెయిన్ ఈ చర్చ్కున్న స్పెషాలిటీ అది. అక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, మొబైల్ యూజ్ చేయొద్దు, వీడియో తీయొద్దని. నేను ఫస్ట్ భయపడి సైలెంట్ అయ్యా, కానీ సరే అందరూ తీసుకుంటున్నారు కదా నేను ఎందుకు మిస్ అవ్వాలి అని చెప్పి చేసా. అండ్ లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుండిందండి, మొత్తం గోల్డ్తో లాగానే ఉంది, గోల్డ్ కలర్లో. అది నిజంగా గోల్డ్ అనిపించింది, మరి గోల్డో కాదో నాకు తెలియదు. బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల చర్చ్ అయితే. లోపల చర్చ్ అంతా చూసిన తర్వాత వెనక పక్కన టాయిలెట్స్ అవి ఉంటాయండి. అక్కడ కూడా ఒక గార్డెన్ టైప్లో బాగుండింది. సో, ఇక్కడ కూడా నేను కొన్ని పిక్స్ దిగి కొంతసేపు అట్లా రిలాక్స్ అయ్యాను. అసలు ఎంత టైర్డ్ అయిపోయానంటే మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే అక్కడ నుంచి డాల్ఫిన్ స్పాటింగ్, తర్వాత తెలియకుండా ఇంకో చర్చ్కి వెళ్ళాము. మళ్ళీ అంత ఎండలో దగ్గరగా ఒక 40 kilometers ఏమో బండి మీద ఇక్కడ వరకు వచ్చాము. సో, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. బట్ ఇవన్నీ కేవలం మీకు చూపిద్దామని మాత్రమే నేను షూట్ చేస్తున్నాను.
కొంతసేపు ఇక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు అంటే వెనక నుంచి మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా. సో ఆ బయటకు వెళ్ళే దారిలో మళ్ళీ మీకు ఒక లైబ్రరీ టైప్లో ఉండింది. అక్కడ మీకు సాంగ్స్ బుక్స్ తర్వాత బైబిల్స్ ఇట్లాంటివి సేల్ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి దాటుకుని వెళ్ళేటప్పుడు అక్కడ మీకు పాస్టర్స్ అంటే రెసిడెన్స్ అని చెప్పి అక్కడ ఒక ప్లేస్ కూడా ఉంది. అది చాలా పైకి ఉంటుందంట. బట్ నాకైతే అది చూస్తే నిజంగా భయమేసింది. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అనిపించింది అనమాట. ఎందుకంటే చర్చ్ అయితే చాలా పెద్దది అండ్ ఆల్రెడీ చర్చ్లో ఒక డెడ్ బాడీని పెట్టారు అండ్ ఆ పైనే పాస్టర్ ఉంటారంట. సో నాకు కొంచెం భయమేసింది. బట్ ఎనీవే ఇది లోపల అనమాట. ఇంకా లోపలికి వెళ్తే మొత్తం బ్యూటిఫుల్గా ఇవన్నీ అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఇవేంటో నాకు అంత ఐడియా లేదు కానీ మొత్తానికి సమ్ స్టోరీ ఉండిందండి దీని వెనకాల. నాకు కూడా అంత క్లియర్గా తెలియదు. ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఈ స్టోరీ ఏంటి అది ఇది అని చెప్పి. తర్వాత ఇక్కడ జీససే మెయిన్ డోర్ అన్నట్టుగా కొన్ని సింబాలిక్గా కొన్ని పిక్చర్స్ అవి కూడా పెట్టున్నారు. అండ్ ఇక్కడ పిక్చర్స్ కొన్ని దిగాము కానీ అంత బాగా రాలేదు లైటింగ్ లేక. సో ఇవన్నీ మీరు కూడా చూస్తారు అని చెప్పి పెట్టాను. ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతే సేమ్ ఇందాకట్లాగానే అన్నీ పడేసి ఉంటాయి కదా, అన్నీ అదే ఫీస్ట్ అయిపోయిన తర్వాత పడి ఉన్నాయి కదా అట్లనే ఉంటాయి. ఈయనే అనుకుంటా సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. అదేమో ఆఫరింగ్స్ డబ్బా అండ్ ఇవన్నీ కూడా వాళ్ళ జార్జ్ అంట ఈయన. సో మేబీ వీళ్ళు ఇంతకుముందు చర్చ్ పాస్టర్స్ వాళ్ళేమో, నాకు ఐడియా లేదు. ఇది ఓల్డ్ పిక్చర్, ఎప్పుడో పాతకాల పిక్చర్, పోర్చుగీస్ వాళ్ళు యూజ్ చేసిందనమాట. సో ఆ పిక్చర్ అలానే ఉంచారు, మీరు చూస్తారు అని చెప్పి నేను షూట్ చేసా. నేను ఒకదాన్ని చూడడం కాదు కదా, మీకు కూడా చూపించాలి కదా. సో అందుకని షూట్ చేసా. సో ఇదంతా అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇట్లా బయటకు వస్తాము. ఇందాక అవన్నీ పడేసి ఉన్నాయి కదా ఫీస్ట్వి. సో అదే మార్గంలో బయటకు వస్తాము. బయటకు వచ్చి ఎదురుగా అంటే దీనికి అసలు మెయిన్ డోర్ బయటకు వచ్చేసిన తర్వాత అసలు బయటకు వెళ్తే మీకు ఎదురుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పి ఇంకొక బిల్డింగ్ ఉండింది. అదొక మ్యూజియం అనమాట. అక్కడ పాతకాలపోయి అన్నీ కూడా అక్కడ పెడతారంట. బట్ అప్పటికే మాకు చాలా లేట్ అయింది అండ్ అదే రోజు మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా ఉండింది అనమాట. సో మళ్ళీ మేము వెళ్ళి చేయాలంటే చాలా టఫ్ అవుతుంది కదా, అందుకని చెప్పి త్వరగా వచ్చేసేయాలి అని చెప్పి మేము అంత కీన్గా దీన్ని చూడలేదు. కొన్ని పిక్చర్స్ అయితే దిగి వచ్చాము. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి లాస్ట్ అంటే ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడుది, అది కూడా ఊరికే చూడండి. అండ్ దీని తర్వాత అన్నీ ఇంకా క్రిస్మస్ వీత్ నెక్స్ట్ మై లాస్ట్ వర్కింగ్ డే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి వ్లాగ్స్ నేను ఎడిట్ చేసి పెట్టాల్సినవి, అవైతే మిస్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చుంటే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎంకరేజ్ చేయండి సో దట్ నాకు కూడా కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ లైక్స్ ఇవ్వండి. ఇంతేనండి ఈరోజు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బై బాయ్.